మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రభుత్వాలు మారాయి, ఎన్నో రకాల మార్పులు అయితే చెందుతున్నాయి. అలాగే ప్రస్తుతం మనం పోతినేపాలెం వైజాగ్ మధురవాడ కాలనీలో ఇక్కడ మనం అంగన్వాడీ కేంద్రానికి అయితే ఈరోజు వచ్చేసాము. ప్రభుత్వాలు మారిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఎటువంటి మార్పులు వచ్చాయో ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రజెంట్ మనం అంగన్వాడీ కేంద్రంలో అయితే ఉన్నాము. లంచ్ టైంకి అయితే వచ్చాం. పిల్లలు ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం అయితే తీసుకుంటున్నారు. అసలు ఏమేం మెనూ ఉంది, ఈరోజు ఎలాంటి ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారో మనం ఇక్కడ అంగన్వాడీ టీచర్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? పైడిపాముల వెంకటకుమారి అండి. ఓకే, ఆ పిల్లలు మధ్యాహ్నం భోజనం అయితే తీసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళ మెనూ ఎలా ఉంది, రోజు ఎలా ఉంటుంది అసలు? రోజు బాగానే ఉంటుందండి. ఈరోజు మెనూ అయితే మామూలుగా వైట్ రైస్, పప్పును ఆకుకూర మేడం. రోజు ఉదయం 9కి చిల్డ్రన్స్ వచ్చేస్తారు మేడం. వచ్చేసిన తర్వాత ఉంటారు, ప్రేయర్ చేపిస్తాము వాళ్ళతో. అంగన్వాడీ రైమ్స్, ఆటలు, స్టోరీ, బెయిట్ గేమ్స్ ఏమన్నా ఆడిస్తాము. తర్వాత 9:30కి ఎగ్ తింటారు. ఎగ్ తినేసిన తర్వాత 11 గంటలకి పాలు తాగుతారు. పాలు తాగిన తర్వాత ఇంకా అలా వెళ్తున్న మా పిల్లలకి స్టోరీ, రైమ్స్ నేర్పిస్తాము. కొంచెం ఏబిసిడీలు కూడా రన్ చేపిస్తాము. స్లేట్లు, బుక్స్, మన PP1, PP2 బుక్స్ ఇచ్చారు, ఇస్తే అవి రన్ చేయిస్తాము. మళ్ళీ అలాగా పిల్లలకి సోమవారం అయితే పప్పు, ఆనపకాయ, వైట్ రైస్, మంగళవారం పులిహోర, మళ్ళీ పప్పు టమాటా, అలా ఏదో ఒకటి కూరగాయ ఉంటుంది, పప్పు ఉంటుంది డైలీ అలా పప్పు. ఓకే, నెక్స్ట్ అసలు స్ట్రెంత్ ఎంత ఉందమ్మా ప్రెసెంట్? స్ట్రెంత్ 20 మంది. 20 మంది రోజు అటెండ్ అవుతూ ఉంటారు? అందరు అటెండ్ అవుతారా? 18, 19, 17 వస్తారు మ్యామ్. ఓకే ఓకే, ఇక్కడ కనిపించే యాక్టివిటీస్ అంతా రోజు పిల్లలతో కరెక్ట్ గా చేయిస్తూ ఉంటారా? చేపిస్తూ ఉంటామండి. ఎలాంటి యాక్టివిటీస్ ఇంకా ఉంటాయి పిల్లల్ని వాళ్ళకి స్ట్రెంగ్త్ పెంచడానికి మీరు ఇంకేం యాక్టివిటీస్ చేస్తారు? ఇంకా స్ట్రెంత్ పెంచడానికి వాళ్ళకి మ్యూజికల్ చైరు, బంతి ఆట ఆడించడము, ఇంకా అలా వాళ్ళకి స్టోరీ చెప్పి అలా చేపిస్తామండి. ఓకే అమ్మ, ఇందులో మనం ICDS ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. బాలింతలకు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ఎలాంటివి ఇస్తూ ఉంటారు ఆహారం? వాళ్ళకి మంత్లీ ఇస్తారా? ఎలా ఉంటుంది అసలు ఈ ప్రోగ్రామ్? ప్రెగ్నెన్సీకి, లాక్టివేటింగ్కి మంత్లీ ఇస్తామండి. అయితే 7 to 3 పిల్లలకు కూడా ఇస్తాము. ప్రెగ్నెన్సీకి, లాక్టివేటింగ్కి నెలకి 2 సార్లుగా PCF ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. PCF తీసి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్లో 13 గుడ్లు, 13 ఎగ్స్, మిల్క్ వచ్చేస్తే 3 లీటర్స్ ఫస్ట్ పేజీకి. అదే ఆటలతో పాటే రైస్ 3 kgs, దాల్ 1 kg, ఆయిల్ 1/2 kg ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ పేజీకి మళ్ళీ PCF ఓపెన్ చేసి PCF తీసి 12 గుడ్లు 2 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 7 to 3 పిల్లలకి ఫస్ట్ పేజీలో 13 గుడ్లు ఇస్తాము. సెకండ్ పేజీకి వచ్చేసరికి 12 గుడ్లు, బాలాముద్దము, 2.5 లీటర్ల పాలు ఇస్తామన్నమాట. ఓకే, గర్భిణీ స్త్రీలు వచ్చి తీసుకుంటూ ఉంటారా? మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచడాలు అలాంటివి ఏమన్నా ఉంటాయి? లేదండి, వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి వాళ్ళ హెల్త్ ఎలా ఉందో ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారా? ఏహెచ్ఎం గానీ ఎవరు చేస్తారు? అలాగా చెక్ చేస్తూ ఉంటామమ్మా. ఎవరు చేస్తారు అంటే ANM వాళ్ళు చెక్ చేస్తారు. ANM వస్తారు. ANM వచ్చి గర్భిణీ స్త్రీ ఎలా ఉంది, ఏంటి, పోషకాహారం అందుతుందా లేదా అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎలా, ఏ టైంలో వస్తూ ఉంటారు? ఉదయం 10:30,
ఆ టైంలో వచ్చి అంటే మంత్లీ చెకప్ లాగా ఉంటుంది. మంత్లీ చెకప్ లాగా ఉంటుంది. ఓకే. తర్వాత పక్కనే ఇంకా గర్భిణీ ప్రెగ్నెన్సీకి పిల్లలకి చిల్డ్రన్స్కి వ్యాక్సిన్ వేయడానికి పక్కన ఉంది, వాళ్ళు వేస్తారు, వ్యాక్సిన్ అయ్యి వేస్తారు. పిల్లల టైమింగ్స్ ఒకసారి చెప్పండి. పిల్లల టైమింగ్స్ 9 నుంచి 4 వరకు అండి. ఇప్పుడు టోటల్ స్ట్రెంగ్త్ లేదనుకోండి, అలాంటివి యాబ్సెంట్ అయ్యే పిల్లల్ని మీరు దగ్గరుండి పిలిపిస్తారా? ఏం చేస్తుంటారు వాళ్ళ కోసం? ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తామండి. ఫోన్ చేశాక వాళ్ళ చెప్పే రీజన్ బట్టి మేము ఫాలో అవుతాము. పర్లేదు బాగానే ఉన్నారు అంటే తీసుకురమ్మానండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అని చెప్పి, ఎందుకంటే పిల్లల్ని ప్రీ స్కూల్కి అనేది అలవాటు చేయాలి కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అని పేరెంట్స్ని ప్రోత్సహించడానికి, పిల్లల్ని ప్రోత్సహించడానికి రమ్మని చెప్తాము. లేదు ఊరు వెళ్ళాము, లేకపోతే క్యాంప్ వెళ్ళాము, లేకపోతే అమ్మ బాగాలేదు అంటే దానికి మేము ఓకే సరే అని మరుసటి రోజు పంపించండి అని వాళ్ళకి సొల్యూషన్ చెప్తాము. ప్రభుత్వాలు చేంజ్ అయిన తర్వాత మీ అంగన్వాడీ సిస్టంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉందా? ముందు ఎలా ఉండిందో అలాగే ఉన్నాయా? ఇంకేమన్నా కొత్తగా యాడ్ అయినవి ఏమన్నా ఉన్నాయా? కొత్తగా యాడ్ అయినవి లేవు. ప్రస్తుతం ఎలా అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పర్లేదు, బాగానే రన్ అవుతుంది. ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వంలో కూడా అంతా బాగానే రన్ అవుతుంది. ఏవి ఎప్పుడు ఏ టైంలో తక్కువ అవ్వండి. టైం టు టైం అన్ని వచ్చేస్తే పిల్లలకి అన్ని అందుతున్నాయా? టైం టు టైం అన్ని వచ్చేస్తాయి. టైం టు టైం అన్ని పిల్లలకి పెడతాము. ప్రెగ్నెన్సీకి, లాక్టివేటింగ్కి, చిల్డ్రన్స్కి ఇస్తాము. పర్లేదు, కొంచెం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, బాగానే రన్ అవుతుంది. పిల్లల యొక్క వెయిట్, హైట్ అవన్నీ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లల హైట్, వెయిట్ వేస్తామండి. హైట్ స్కేల్ ఇచ్చారు, సాల్టర్ స్కేల్ ఇచ్చారు పిల్లల వెయిట్ తూయడానికి. ఇంకా అలా వాటి మీద పిల్లల వెయిట్, హైట్ చూసి వాళ్ళు శామ్ మ్యామ్ ఎవరైనా ఉంటే గమనించి వాళ్ళకి తగిన మనం అంగన్వాడీ స్కూల్లో చేయాల్సిన విధంగా చేస్తాము. అలాగే ఆ తల్లులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. అమ్మ మీ పిల్లలకి ఇలా పెట్టండి, రాగి జావ పెట్టండి, అంబలి కాచి, లేదంటే బాలామృతం తీసుకెళ్తున్నారు కదా, బాలామృతంతో వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా చేసి పెట్టండి అని చెప్పి చెప్తామన్నమాట. ఇంట్లో కూడా వాళ్ళ బాగోగుల కోసం పిల్లల పేరెంట్స్కి అయితే కౌన్సిలింగ్ అవి మీరు ఇస్తూ ఉంటాము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ.